ఒక చిన్న అందమైన పిచ్చుక చెట్టు కొమ్మపై కూర్చొని వెనుక గ్రామం, చిన్న ఇల్లులు, పచ్చని పొలాలు, ఉదయ సూర్యుని ప్రకాశవంతంగా ఆనందిస్తుంది. ఆ పిచ్చుక ఒక కాకుల గుంపు పరిచయమైంది. కాకులు ఆమెతో స్నేహం చేశాయి. అమాయకు పిచ్చుక ఆనందంగా వాటితో కలిసి ఉంది. అయితే పిచ్చుకకు అందరూ హెచ్చరించారు, కాకులతో స్నేహం చేయవద్దు, అవి మంచివి కావు. కానీ అమాయక పిచ్చుక ఎవరి మాట వినలేదు. ఒకరోజు కాకులు మనతో రా అని పిలిచాయి. ఎక్కడికి ఎందుకు అడగకుండా అమాయక పిచ్చుక వాటితో గుడ్డిగా నమ్మి వెళ్ళింది. కాకుల గుంపు ఎగురుతూ ఉంది. వాటి వెనక అమాయక పిచ్చుక కూడా ఎగురుతూ ఉంది. రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద కర్రతో కాకులను కొట్టడం మొదలుపెట్టారు. కాకులు తుర్రున ఎగిరిపోయాయి. కానీ అమాయకపు పిచ్చుక మాత్రం పట్టుబడింది. బాబోయ్, నేను అమాయకురాల్ని, ఏ తప్పు చేయలేదు, దయచేసి నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ కోపంతో ఉన్న రైతులు ఆమెను నమ్మలేదు. చిన్న పిచ్చుక భయంతో కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని రైతులను వేడుకుంటుంది. రైతులు కోపంగా అనుమానంతో చూస్తారు. ఇతరులు మన స్నేహితులను చూసి మన గుణాన్ని అంచనా వేస్తారు. కాబట్టి మనం మంచి వారితో స్నేహం చేయాలి.